మీరు కూడా కామెంట్ చేయండి. ఎప్పుడైనా ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఇలా ఒంటరిగా రావాల్సి వచ్చిందా? తప్ప కదా, పేపర్ అయిపోయింది పాపం. ఎప్పుడైనా మీరు కూడా ఇట్లా వెళ్ళినప్పుడు తప్పిపోయి భయపడుకుంటూ మొత్తానికి మళ్ళీ మీ ఎవరైనా చేరుకున్న సందర్భాలు ఉంటే కామెంట్ చేయండి, మీ అనుభవాలు కూడా. ఎందుకంటే ఇట్లాంటప్పుడు ఎన్నో ఉంటాయి భయాలు కానీ, ఒక్కోసారి థ్రిల్ కానీ, ఆ అడ్వెంచరస్ ఫీలింగే వేరుంటుంది. దయచేసి కామెంట్ చేయండి. ఆ సౌండ్స్ ఒకసారి వినండి. చలో, చూస్తున్న మీకు ఎట్లుందేమో కానీ మాకు మాత్రం చెప్పలేము. నవ్వు వస్తున్నట్టు కానీ, నవ్వు అయితే వస్తుంది కానీ లోపల ఎంత భయం ఉందంటే ఏ చిన్న జంతువుని చూసినా కూడా మాకు గుండె ఆగిపోయేలాగా ఉన్నాయి ఇక్కడ. నిజం చెప్తే మీరు నమ్ముతారో నమ్మరో, కొద్దిసేపు ముందు మేము అక్కడ నిలబడ్డాము వెనక సైడ్, ఏదో అడవి సౌండ్స్ రికార్డ్ చేద్దామని. నేను తర్వాత ఈ చూసిన తర్వాత క్లిప్ పెడతా. మేము వీడియో తీసుకుంటున్నాం, సౌండ్స్ రికార్డ్ చేస్తుంటే ఒక ఎలుగుబంటి మెల్లగా సౌండ్ చేస్తుంది. ఏందా అనుకున్నాం. దగ్గర 6-7 సెకండ్ల పాటు సౌండ్ విన్నాం. తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే బెటర్ అని. ఈ సౌండ్స్ పెడతా చూడండి. దేవుడా, ఇంకెంతసేపు అయ్యా. థ్రిల్లింగ్ ఉంటుంది, నడుచుకుంటూ వద్దాం అనుకున్నాం కానీ థ్రిల్లింగ్ కాదు. చీమగారు భద్రంగా వెళ్ళండి. భద్రమేలే, ఇప్పుడేం రావు కదా. நாங்கள் இங்கே ஹைதராபாத்ல இருக்கோம். ஹைதராபாத் தாங்க. நீங்க எங்க இருந்து வந்தது? நான் சொந்த ஊர் பழனி. பழனியா? இருக்கிறது காம்பளத்துல பாய் கடையில் இருக்கிறேன். பின்ன எங்க எப்படி? இங்க ஒருத்தர் சாமி பார்க்கலாம்னாரு. பாத்தீங்களா? கீழே போய் சர்ச்சனை பண்ணோம்ல, దర్శనం పండితే మేళ ఉందా. హాయ్ అండి, ఇది ఒక చిన్న మినీ బ్లాగ్ అనమాట. అంటే ఏం లేదు, ఇప్పుడు సలేశ్వరంలో ఉన్నాం మేము ఇద్దరం. జాతర అయిపోయింది నిన్నతోటి, ఈరోజు మొత్తం క్లోజ్ అయిపోయింది అనమాట. అయితే వెనక ఎవరు లేరు, ఉన్నారు, ఎవరు రాలేరు. ఒక 8 కిలోమీటర్లు, ఇక్కడ ఒక 3, అక్కడ ఒక 3, అక్కడి నుంచి 5 కదా, మొత్తం 8 కిలోమీటర్లు. ఇద్దరమే వెళ్దామని చూస్తున్నాం. అంటే అడవిలో ఎవరు ఉంటారు కదా, ఆ సౌండ్స్ కాదు, మీరు సౌండ్స్ వినండి, ఎంత అద్భుతంగా ఉంటాయి. మీరు చూడండి, ముందర వ్యూ కూడా చూడండి, బాగుంటుంది. ఎక్కువ మాట్లాడను, కాదు వీడియో ఒకటి చూస్తాను, చూడండి, సూపర్ ఉంటుంది. సౌండ్ చూడండి, కాదు సౌండ్ వినండి.
అడవిలో ఉదయాన్నే వెళ్తుంటే మనసు ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే ఆ పక్షుల కిలకిలలు, ఈ అడవిలో చిన్న చిన్న కీటకాలు చేసే శబ్దాలు ఎక్సలెంట్ ఉన్నాయి. ఈ వచ్చిరాని ఎండ మధ్యలో అడవిలో నడుస్తుంటే మాత్రం ఆ ఫీలింగే నెక్స్ట్ లెవెల్ ఉంది. సేమ్ టైం మెల్లగా భయం కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇట్లా ఎవ్వరు ఉండరన్నమాట. ఇది మాకు కొత్త ఏం కాదు. ఇదివరకు శ్రీశైలంలో ఒకసారి అయింది. ఇట్లా నడుచుకుంటూ వెళ్ళినాము. ఇంతకుముందు సలేశ్వరం నడుచుకుంటూ వెళ్ళినాం మేము. కానీ భయంలో కూడా ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. తర్వాత తలుచుకుంటే ఎక్కడి నుంచి ఏమొస్తాయన్న టెన్షన్ కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. చూడండి చెట్లు ఒక్కొక్కటి ఎంత పచ్చగా, పచ్చదనంతో స్వచ్ఛమైన గాలులు. అసలు ఏం కాయలు ఇవి? వెరైటీగా ఉన్నాయి కదా, రేగి పండ్లాగా ఉన్నాయి కానీ కొద్దిగా పెద్ద ఉంటుంది. దా ఎండ ఎక్కువైతే ఇబ్బంది. వ్యూ అయితే అదిరిపోయింది. చెట్లు అంతా అద్భుతంగా, ఒకదాని కూడా సంబంధం లేకుండా. ఇది చూడండి ఎంత వెరైటీగా బాగుందో. ఇప్పుడే చెప్పిన సూర్యారావు ప్రకృతి చల్లగా ఉంది వాతావరణం అని, అప్పుడే ప్రతాపం మొదలు. పోతున్నా కాదు ఎవ్వరు లేనప్పుడు అడవి, అందులో వచ్చే సౌండ్లే వెరైటీగా ఉంటాయి. ఇదిగోండి జాతర టైంలో ఈ సలేశ్వరంలో ఇక్కడ మనకు కొద్ది ప్లేస్ కూడా లేదు అసలు నిలబడడానికి కూడా. ఇప్పుడు జాతర అయిపోయిన మరుసటి రోజు ఇక్కడ చూడండి అసలు ఒక్కరు కూడా లేరు ఇక్కడ. మేము అక్కడ స్టే చేసినాం నైట్. ఇదంతా కార్ పార్కింగ్, కార్లతో ఫుల్ అయిపోయింది. ఇదంతా మొత్తం బైక్లతోటి, అసలు ఇది కూడా మొత్తం ఇవన్నీ పార్కింగ్లో. ఇప్పుడు చూస్తే మాత్రం అసలు ఏమేం లేవు, మొత్తం క్లీన్ అయిపోయింది అనమాట. జాతర అయిపోయింది కాబట్టి ఒక్కరు కూడా ఉండరు ఇప్పుడు. నిజం చెప్తే మీరు నమ్ముతారో నమ్మరో, కొద్దిసేపు ముందు మేము అక్కడ నిలబడ్డాము వెనక సైడ్, ఏదో అడవి సౌండ్స్ రికార్డ్ చేద్దామని. నేను తర్వాత ఈ చూసిన తర్వాత క్లిప్ పెడతా. మేము వీడియో తీసుకుంటున్నాం, సౌండ్స్ రికార్డ్ చేస్తుంటే ఒక ఎలుగుబంటి మెల్లగా సౌండ్ చేస్తుంది. ఏందా అనుకున్నాం. దగ్గర దగ్గర 6-7 సెకండ్ల పాటు సౌండ్ విన్నాం. తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఎక్కడి నుంచి వెళ్ళిపోవడమే బెటర్ అని. ఈ సౌండ్స్ పెడతా చూడండి. అక్కడ వినండి, ఎలుగుబంటి సౌండ్ ఏదో వస్తుంది.
జంతువు అరుస్తుంది. అదిగండి నిర్మానుష్యంగా ఉంది అడవి. వీళ్ళకు చెంచు వాళ్ళకు నాకు తెలిసి ఈ సరేశ్వర జాతర అప్పుడే అనుకుంటా మంచి సందడిగా ఉండేది. తర్వాత చూడండి ఎంత సైలెంట్గా ఉంది. ఇంకా వీళ్ళ జీవన విధానం ఏందో ఒకసారి కనుక్కొని తెలుసుకొని వీడియో తీస్తాను నేను ఖచ్చితంగా. కానీ ఇంత సైలెంట్గా ఉండడం అంటే భరించలేము. ఒకరిని ఒకరు మాట్లాడుకోవాలన్నా అక్కడొక ఇల్లు ఉంది. మరి వీళ్ళకి పండగలు పబ్బాలు ఏమి ఉండకపోవచ్చు, ఉండవు కూడా. ఎందుకంటే వీళ్ళు అడవిని నమ్ముకొని ఇక్కడే ఉంటారు కాబట్టి వీళ్ళ జీవనాధారం ఏందనేది దీని మీద మొత్తం కలిపి ఒక వీడియో తీస్తా తొందరలోనే. అదే విషయం. ఇంతకుముందు ఎండ లేదు కదండి, ఇప్పుడైతే ఎండ వచ్చేసింది. ఇంకా అక్కడక్కడ చెట్లు ఉన్న దగ్గర పర్లేదు, మా ఉంటుంది అయితే ఎండ ఉంది. ముందు చూడండి ఎంత అద్భుతంగా ఉంటుంది. నిజంగా ఎంత ప్రశాంతంగా ఉందంటే ఈ క్లైమేట్. ఒక్కోసారి ఎండ వస్తూ పోతూ ఆ పక్షుల సౌండ్లతోటి వేరే లెవెలే ఉంది. కాకపోతే ఎక్కడి నుంచి ఏమొస్తామని భయం అయితే ఉంది. అదిగోండి వేగం పెంచేసినాం కొద్దిగా మేము, ఎందుకంటే చాలాసేపు అయింది, ఎవరు లేరు, వస్తలేరు కూడా. మళ్ళీ ఎందుకు రిస్క్ అని చెప్పేసి కొద్దిగా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాం. కానీ ఇది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్సే. కొద్దిగా భయం ఉంటుంది, సేమ్ టైం ప్రకృతిని చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. ఈ కార్లు బైకులు సౌండ్ లేకుండా. సైడ్లో చూసారా సౌండ్ ఎట్లుందో, ఎంజాయ్ చేస్తూ వస్తున్నాం అప్పటి నుంచి. కొంచెం బాధ కూడా, భయం కూడా. ఇంతసేపు చేతిలో కట్టలేదు, ఇప్పుడు కట్టేందుకు వచ్చిందని చూస్తున్నారా? ఇంతకు ముందు మెల్లగా నడుచుకుంటూ వస్తున్నాం. కోతి సేమ్ ఒక చిన్న సైజు పులిలాగా దూరంగా రోడ్డు దాటుతూ ఉంది. చూడంగానే 2 నిమిషాలు గుండె గులాబ్ జామ్ అయిపోయింది. బూతులద్దు. ఎక్సలెంట్ ఉంది బయట. సౌండ్స్ బాగానే ఉన్నాయి కానీ కొద్దిగా టెన్షన్ అంతే కదా. ఇంకా 3. బస్ స్టాప్ దగ్గర కాదా ఇక్కడ? అవునా? కాదు, చూద్దాం. ఇంతసేపు చేతిలో కట్టలేదు, ఇప్పుడు కట్టేందుకు వచ్చిందని చూస్తున్నారా? ఇంతకు ముందు మెల్లగా నడుచుకుంటూ వస్తున్నాం. కోతి సేమ్ ఒక చిన్న సైజు పులిలాగా దూరంగా రోడ్డు దాటుతూ ఉంది. చూడంగానే 2 నిమిషాలు గుండె గులాబ్ జామ్ అయిపోయింది. బూతులద్దు. ఇంతకుముందు ఒక ఆయనకు అడిగినాం ఇంకా ఎంత దూరం వెళ్ళాలి అని. ఇంకొక 2 కిలోమీటర్స్ వెళ్తే బస్ స్టాప్ అనమాట, బస్ స్టాండ్. బస్సు ఉంటే మాత్రం పర్వాలేదు, బస్సులే అంటే మాత్రం ఇంక మేము చూస్తే, ఎందుకంటే ఎవరు లేరు. మెల్లగా ఇద్దరమే మాట్లాడుకుంటూ
వస్తున్నాం. ఇంకా ఇంతకుముందు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, అందుకే ఈ చెట్ల రెండు ఇద్దరం కర్రలు పట్టుకున్నాం. రోడ్డు దూరంలో చిన్న సైజు పులి లాగా ఒక కోతి, ఆ కోతిని చూస్తే చిన్న సైజు పులిలాగా కనిపించింది దూరం నుంచి. దాని నడక అంతా మొత్తం 2 సెకండ్లు స్టన్ అయిపోయినాం, భయపడిపోయినాం. విజేంద్ర బాబు అని సేమ్ పచ్చ పులిలాగా దూరం చూసే లోపల అడవి ప్రాంతం కదా, అదే ఆలోచనలు ఉంటాయి కాబట్టి పులి అనుకొని భయపడ్డాం. అది దగ్గరకు వచ్చేసరికి కోతేది. ఎందుకైనా మంచిదని కర్రలు పట్టుకొని వెళ్తున్నాం. ఎందుకంటే చూడండి ఎట్లుంది, నిర్మానుష్యంగా ఉంది కాబట్టి చేతిలో కర్రలు ఉంటే మనిషికి తోడనట్టు ఉంటుంది ధైర్యం. ఏంది చంపేది? కొందరికి ఉంటాయి, అది కూడా ఉంటాయి కదా ఎలుకలు. బొర్రలు వేసుకుంటాయి. కానీ ఇంత చెట్లలో ఎక్కడేముంటాయో అది తెలియదు. ఎత్తు ఉన్నాయనుకో భయం అవుతుంది. ఫ్లాట్గా ఉంటే ఏం కాదు, కానీ లాస్ట్ ఇయర్ ఇక్కడ కదా ఆటో ఆగిపోయింది ఒకటి. లాస్ట్ ఇయర్ ఇక్కడ ఆటో ఆగిపోయిందండి, ఖరాబ్ అయ్యి. వాళ్ళు తీసుకెళ్తారులే ట్యూషన్ వేసుకొని. అమ్మా అదే అంటున్నా మరి, ఈ చెట్లలో ఏమైనా ఉంటాం కూడా సడన్గా దగ్గరకు వచ్చేంత వరకు తెలియదు. అదే దేవుడా, ఇంకెంతసేపు అయ్యా. థ్రిల్లింగ్ ఉంటుంది, నడుచుకుంటూ వద్దాం అనుకున్నాం కానీ థ్రిల్లింగ్ కాదు. చీమగారు భద్రంగా వెళ్ళండి. భద్రమేలే, ఇప్పుడేం రావు కదా. ఆరెంజ్ జ్యూసా ముందర కావాలి, చక్కెర కావాలిగా. చక్కెర లేదు. సరేదా, దగ్గరలో ఉన్నట్టు సౌండ్ వస్తుంది. అలా బస్సు కానీ లేదనుకో ఆగం అయిపోతాం. ఏదో ఇంజన్ సౌండ్ వస్తుంటే దగ్గరలో ఏదో ఉంటుంది. దా 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 ఇదేం టెన్షన్ రా నాయన. కరువు లేరు. సౌండ్ వినిపించింది అనుకుని ధైర్యంగా వచ్చింది, తీరా చూసేటప్పుడు ఎవరు లేరు. వారిని ఈ 2 రూట్లు ఉన్నాయి. ఇటు లెఫ్ట్ సైడ్. అవునవును, ఇక్కడ క్యాంప్ ఉంది, ఎవరు లేరు. అంటే అయిపోయింది కదా జాతర. అంటారా బాబు, ఎవరో నడిచేటోళ్ళు కూడా లేరురా. తోడు ఎవరైనా ఉంటే ఇబ్బంది ఉండదు.
ఈ సౌండ్స్ ఒకటి భయంకరంగా. చలో చూస్తున్న మీకు ఎట్లుందేమో కానీ మాకు మాత్రం చెప్పలేము. నవ్వు వస్తున్నది కానీ నవ్వు అయితే వస్తుంది కానీ లోపల ఎంత భయం ఉందంటే ఏ చిన్న జంతువుని చూసినా కూడా మాకు గుండెలు ఆగిపోయేలాగా ఉన్నాయి ఇక్కడ. మధ్యలో ఎవరైనా ఉంటారు అనుకున్నాం కానీ ఎవరు లేరు. సరదాగా వెళ్ళొచ్చులే అనుకున్నాం. చాలాసేపు అయింది నడవబట్టి. ఇది వరకు కూడా మేమిద్దరం శ్రీశైలం పాదయాత్ర వెళ్ళినప్పుడు, అంటే శివరాత్రికి కాదులేండి, అది కార్తీక మాసంలో ఇలాగే చాలా సఫర్ అయినాం మేము. తప్పిపోయి అడవిలో ఒక పక్క వర్షం, ఒక పక్క గాలి, మా దాదాపు ఒక 4-5 అడుగుల వరకు పెరిగిన గడ్డి, ఎండుగడ్డి, ఆ గాలికి ఊగుతుంటే ఆ సౌండ్కి ఆ వర్షం చినుకులు భయంకరం. అసలు ఇంకా అలాంటివి అనుభవిస్తేనే చెప్పగలుగుతాం, అంటే చెప్పలేము మేము ఇప్పుడు. అది విషయం. చూడండి ఎంతసేపు అయింది వస్తున్నాం కదా, ఇంతవరకు ఒక వెహికల్ కూడా మాకు కనిపించలేదు. ఒక కర్ర ఒకటి తీసుకున్నాం ఏదో ఒక ధైర్యానికి. 2 కిలోమీటర్స్ అన్నారు ఒక ఆయన, అలా క్లీన్ చేస్తాడు ఆయన. చూద్దాం. ఎంతనేమో అడవి ఇంకా సైలెంట్గా ఇదే ఉంటుంది డైలీ, ఎందుకంటే ఎవరు తిరగారు కాబట్టి ఇవే శబ్దాలు. అది హ్యాపీగా ఎట్లా తింటూ ఉంటుంది ఏమంటా. ఇవే శబ్దాలు, పక్షులు, జంతువులు, అటు ఇటు జంతువులు అటు ఇటు తిరుగుతుంటే పక్షులు ఇలా సౌండ్ చేసుకుంటూ ఉంటాయేమో. మీరు కూడా కామెంట్ చేయండి, ఎప్పుడైనా ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఇలా ఒంటరిగా రావాల్సి వచ్చిందా? తప్ప కదా, పేపర్ అయిపోయింది పాపం. ఎప్పుడైనా మీరు కూడా ఇట్లా ఏదైనా వెళ్ళినప్పుడు తప్పిపోయి భయపడుకుంటూ మొత్తానికి మళ్ళీ మీ ఎవరైనా చేరుకున్న సందర్భాలు ఉంటే కామెంట్ చేయండి, మీ అనుభవాలు కూడా. ఎందుకంటే ఇట్లాంటప్పుడు ఎన్నో ఉంటాయి భయాలు కానీ, ఒకసారి థ్రిల్ కానీ, ఆ అడ్వెంచరస్ ఫీలింగే వేరుంటుంది. దయచేసి కామెంట్ చేయండి. ఆ సౌండ్స్ ఒకసారి వినండి. ఇదిగోండి మొత్తానికి 8 కిలోమీటర్లు. హే, బస్ ఈజ్ అవైలబుల్. బస్సు ఉంది, బస్సు కూడా ఉంది హ్యాపీగా. ఈసారి కూడా 8 కిలోమీటర్లు నిజంగానా? అయితే 8 కిలోమీటర్లు మేము నడిచినామండి. ఓకే, బస్సు కూడా రెడీగా ఉంది. థ్యాంక్ యూ శివయ్య, థ్యాంక్ యూ. అదిగోండి బస్సు రెడీగా ఉంది, మేము వెళ్తున్నాం. థ్యాంక్ యూ కట్టే గారు, చాలా హెల్ప్ చేసినారు మీరు కూడా. అది విషయం. వీడియో వస్తే మాత్రం లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ సాయి కిరణ్. చూడండి బస్సు అయితే ఎక్కినాం ఇప్పుడే. బస్సులో ఎంతమంది ఉన్నారో చూడండి, మీరు చూపిస్తా. నలుగురు మాత్రమే, నేను మావాడు ఇద్దరం, డ్రైవర్ అండ్ కండక్టర్. అదే విషయం. జాతర అయితే దర్శనం బాగా జరిగింది, చాలా హ్యాపీ.